సీఎం రేవంత్ తన సొంత బిజినెస్ కోసమే హెచ్సియు భూములపై కన్నేశాడని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చంద్రబాబు కనుసైగల్లో రేవంత్ పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. హెచ్సియు విద్యార్థులపై లాఠీచార్జ్ చాలా బాధకరమన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం బీఆర్ఎస్ తరపున పోరాటం చేస్తామన్నారు. ఈ మేరకు రేవంత్ సర్కారుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫారెస్ట్ కమిషనర్ను బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు గౌరవనీయులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఫారెస్ట్ అధికారులకు, వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి ఇచ్చిన కంప్లైంట్లో మేమేం చెప్పినామంటే, మరి ఊర్లలో ఒక రైతు గాని, పేదలు గాని ఒక ఎడ్ల బండి మీద ఒక తట్టెడంత ఇసుక తీసుకపోతేనే వాగుల నుంచి వాల్టా కింద ఆ ఎడ్ల బండిని గాని, ట్రాక్టర్ను గాని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి వాళ్ళ మీద జైలుకు పంపించడం గాని, వాళ్ళను ఫైన్ వేస్తారు. అదేవిధంగా పేద రైతులు మరి వాళ్ళ పత్తి చేలు బాగుండాలని, మరి అడవి పందులు రాకూడదని చెప్పేసి చుట్టూ తీగలు కట్టుకుంటే మరి అడవి పందులు చచ్చిపోతే వాళ్ళను జైలుకు పంపిస్తారు, పేద రైతులను. కానీ ఇక్కడ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తానే మరి మంత్రి అయి, తానే ఆఫీసర్ అయి, తానే కాంట్రాక్టర్ అయి ఈరోజు వందల బుల్డోజర్లను మరి అటవీ ప్రాణులు, వన్యప్రాణులున్న మరి వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దాదాపుగా 700 రకాల వన్యప్రాణులున్న గొప్ప చెట్లు ఉన్న ఈ కంచా గచ్చిబౌలి అనే ప్రాంతం ఏదైతే 400 ఎకరాలు ఉందో ఆ 400 ఎకరాలను నాశనం చేసి అక్కడ మరి ఒక రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నాడు. బడాబాబులకు ఆ ఏరియానంతా కూడా తాకట్టు పెట్టాలనుకుంటా ఉన్నాడు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలా దేశంలో 1972 సంవత్సరంలోనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా 1980 సంవత్సరంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా 2002లో వాల్టా యాక్ట్ వచ్చింది. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్, ఈ మూడింటిని కూడా రక్షించాలని యాక్ట్ వచ్చింది. ఈ మూడు కూడా ఇక్కడ ఉల్లంఘించబడ్డాయి. పట్ట పగలే రాత్రింబవళ్లు బుల్డోజర్లు పనిచేస్తా ఉన్నాయి. పోలీసుల పహారాలో ఈ బుల్డోజర్లతోని వన్యప్రాణులను, వాటి జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు. వాటి గూడును చెదిరించేశారు, మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు. ఇది సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పక్కా నేరం అవుతుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా సెక్షన్ 2 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది. వాల్టా యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది. ఈ 3 చట్టాల కింద రేవంత్ రెడ్డిని, ఆ మంత్రులను కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే అటవీ ప్రాణులను రక్షించే పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే మరి ఫారెస్ట్ కవర్ను 23% ఉండే ఫారెస్ట్ కవర్ను పెద్దలు కేసీఆర్ గారు హరితహారం పెట్టి 33% చేసిండ్రు. ఒక్కరోజు 1 ఇంచు భూమిని ఆక్రమించలేదు. అదేవిధంగా ఒక చెట్టును కొట్టేయలేదు, ఒక జింకను చంపలేదు. కానీ మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, వేల కోట్ల రూపాయలు మింగేయడం కోసం మీరు, మీ గురువైన చంద్రబాబు నాయుడు, వీళ్ళు ఇద్దరు కూడా మీరు పగబట్టి తెలంగాణ మీద ప్రకృతిని ఏమాత్రం గౌరవించకుండా, వన్యప్రాణుల హక్కులను గౌరవించకుండా మీ ధనార్జనే ధ్యేయంగా మీరు ఈరోజు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తప్పకుండా మేము శిక్షిస్తారు.